अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल अयाज। 7 न्यूज़ में आपका इस्तकबाल है। वरंगल में 9 महीने की छोटी सी लड़की को एक दरिंदा सिफत प्रवीण नामे एक शख्स ने उसका रेप किया था, जिस पर शाहपुर नगर में गवर्नमेंट स्कूल की जानिब से रैली निकाली गई और ये मुतालबा किया कि प्रवीण को फांसी की सजा दी जाए। आइए देखते हैं ये रिपोर्ट। ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో నిన్న అదేవిధంగా ఈరోజు కూడా చిన్న పిల్లలపైన అత్యాచారం చేయడం అనేది అటువంటిది ఈరోజు జరిగింది. అదేవిధంగా హన్మకొండలో సంబంధించింది 9 నెలల ఆడపిల్ల పైన ఈరోజు హత్య చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేడ్చల్ జిల్లా సంబంధించింది కూడా మేడ్చల్ జిల్లాలో రామంతపూర్లో 9 సంవత్సరాల ఆడపిల్ల పైన కూడా రేప్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఈ రేప్ అటెంప్ట్ ఎన్ని చట్టాలు వచ్చినా, నిర్భయ చట్టం వచ్చినా కూడా ఈరోజు అనేక రేపులు కానీ లేకపోతే అనేక దాడులు కానీ ఆడపిల్లల పైన చాలా జరుగుతున్నాయి. ఆ రోజు గాంధీ గారు చెప్పాడు, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకు స్వేచ్ఛగా తిరిగితే ఆ రోజే మనకు స్వాతంత్రం వచ్చిందని ఆ రోజు గాంధీ గారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు చూసినా కూడా ఇటువంటి పరిస్థితి జరగలేని పరిస్థితి మన దగ్గర కనబడుతుంది. ఈరోజు ఆడపిల్ల అర్ధరాత్రి కాదు, పగలు ఆడపిల్ల రోడ్డు పైన ఉన్నా కూడా అనేక దాడులు జరుగుతున్నట్టు పరిస్థితి మన దగ్గర కనిపిస్తున్నది. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా అనేక ఆడపిల్ల పైన ఈరోజు మన ఘటన కనిపించింది కాబట్టి ఈరోజు మనము ఆ ఘటన పైన మనం స్పందిస్తున్నాము. కానీ అనేక విలేజ్లో కానీ, అనేక గ్రామాల్లో కానీ, అనేక పట్టణాల్లో కానీ చాలామంది ఆడపిల్లల పైన ఇలాంటి ఘటనలు దాడులు కూడా చాలా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రభుత్వము ఈ దాడులని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ ఆడపిల్లలని ఏదైతే ఉందో చట్టపరంగా నిర్భయ చట్టం కింద వాళ్ళని హత్య చేసి అదేవిధంగా వాళ్ళని నడి రోడ్డు పైన ఉరి తీయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఈ ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది. మీ పేరేంట? నా పేరు సాయి కిరణ్, ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు. ఏ స్కూల్ పిల్లలు? ఈ స్కూల్ సంబంధించింది అనేక గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఈ యొక్క ర్యాలీకి రావడం జరిగింది. వీళ్ళు కూడా ఒక ఆడపిల్ల పైన అన్యాయం జరుగుతాయి. ఈ ఆడపిల్లలు కూడా మేము కూడా మా వంతు మేము పోరాడతాము, ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము కూడా పోరాడతామని చాలామంది ఆడపిల్లలు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ర్యాలీ కూడా తీయడం జరిగింది. ఈ ర్యాలీ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? షాపూర్ మొత్తము షాపూర్ గవర్నమెంట్ స్కూల్ నుంచి షాపూర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అమ్మాయిని చంపేశారో ఆ అబ్బాయిని నరి రోడ్డు పైన, అంటే వేరే దేశాల్లో ఏ రకంగా అయితే అమ్మాయిని రేప్ అటెంప్ట్ చేస్తే ఏ రకంగా శిక్షిస్తారో, దుబాయ్లో ఒక అమ్మాయిని రేప్ అటెంప్ట్ చేస్తే ఆ అబ్బాయిని నడి రోడ్డు పైన షూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఎస్ఎఫ్ఐ దుబ్బలాపూర్ మండల ప్రెసిడెంట్. అసలు ఈ ర్యాలీ చేయడానికి కారణం ఏంటంటే నిన్న మొన్న జరిగిన అమ్మాయిలపైన అత్యాచారాన్ని ఖండిస్తూ ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎన్నో చూస్తున్నాం మన దేశంలో, ఎన్నో రేప్ అటెంప్ట్స్ అమ్మాయిలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఇలా జరుగుతూ ఉంటే చూస్తూ ఏం చేస్తుంది ప్రభుత్వం? నిన్న కాక మొన్న చిన్న అమ్మాయి 9 మంత్స్ పాప, ఆ పాపకి ఏం తెలుసని అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ జరిగింది. నిన్న ఈరోజు చూసుకుంటే రామంతపూర్లో 9 years పాప పైన రేప్ అటెంప్ట్ జరిగింది. ఇది ఒకటి ఇంతకుముందు చాలా రేప్ అటెంప్ట్స్ జరిగినాయి. అప్పుడు చూసుకుంటే ఒక అమ్మాయి 9 years, తర్వాత 9 months, ఇప్పుడు 9 months పాప పైన రేప్ అటెంప్ట్ చేసిందంటే మన దేశం ఎంత నీచ పరిస్థితిలో ఉందో మనం చూసుకోవచ్చు. కేసీఆర్ ఎన్నో చెప్తున్నాడు, బంగారు తెలంగాణ అంటున్నాడు. ఏందయ్యా బంగారు తెలంగాణ తెచ్చింది? అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతుంది. ఇదేనా బంగారు తెలంగాణ చేసేది? ఒక్కసారి బయట దేశంలో కంపేర్ చేసుకుంటే బయట దేశంలో అమ్మాయిల పైన తల చూడాలంటే ఎవరైనా భయపడుతున్నాడు. అదే మన దేశంలో ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఒక్కసారి ఒక అబ్బాయి ఇట్లా చేశాడంటే ఆ అబ్బాయి పైన కఠిన శిక్ష తీసుకుంటే ఎందుకు జరుగుతుంది? ఇంకొకటి భయపడతాడు. ఎవరైనా అమ్మాయి పైన చూడడానికి ఎవరైనా కన్నెత్తుతారా? అసలు మన గవర్నమెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. వెంటనే అసలు ఎవరైతే చేసిండో ఆ ప్రవీణ్ కుమార్ని వెంటనే అందరి ముందు ఉరి తీయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటివి ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ స్పందించాలి. గవర్నమెంట్ స్పందించే వరకు మా యుద్ధాలు ఆగవు. మేము ఇట్లా ర్యాలీలు ఇంకా ఎంతైతే అంత చేస్తూనే ఉంటాము. అమ్మాయిలకి ఖచ్చితంగా మాకు ప్రొటెక్షన్ కావాలని మేము కోరుతున్నాము. లేకపోతే కేసీఆర్ ఎంతవరకు వెళ్ళాలంటే అంతవరకు మేము వెళ్తాము. కేసీఆర్ని ఎట్లా కావాలంటే అది మేము చూపిస్తాం. आपने देखा है जो वरंगल हन्मकुंडे में जो वाक़या पेश आया था, 9 माह की जो लड़की है उसके साथ रेप अटेम्प्ट किया गया था, उसका नाम प्रवीण कुमार है। उस लड़की को यहाँ पर एसएफआई की जानिब से किया गया है आज रैली का प्रोग्राम, जिसकी वजह से उसे फांसी की सज़ा दिया जाए ताकि ऐसा और कोई ना करे। तेलंगाना मुख्यमंत्री और भी इन्होंने बताया कि सुनहरा तेलंगाना बनाने का केसीआर साथ
और वादा में रहा, लेकिन काम करने में नाकाम साबित हुआ। मैं रहीम खादरी, 7 न्यूज़, हैदराबाद, लीड। अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ। 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, बीटी रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं। आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। अब करेंगे आपको अपडेट, तो लाइक कीजिए, शेयर कीजिए, चर्चा करना ना भूले। चैनल न्यूज़ आपकी आवाज़।